హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ న్యూ వీడియోతో మీ అందరి ముందుకే వచ్చేసాను గాయస్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. అందరి కోసం చాలా ఫేవరెట్ అయిన ఫ్రాన్స్ విత్ ఎగ్ కర్రీ చేశాను. చాలా యమ్మీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ప్రాసెస్ ఏంటి అంటే, ఇక్కడ నేను ఫ్రాన్స్ వచ్చేసి లూషియస్ యాప్ నుంచి తెప్పించుకున్నాను గాయస్. సో లూషియస్లో మనకి అసలు ఫౌల్ స్మెల్ అనేది ఉండదు, చాలా ఫ్రెష్గా ఉంటుంది, ప్లస్ ఫుడ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. అలాగే వాళ్ళు ఒక క్లీన్ చేసి కూడా బాగా ఇస్తారు. సో మనం 500 గ్రామ్స్ ఫ్రాన్స్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను పసుపు 1 టీ స్పూన్, అలాగే సాల్ట్ 1 టీ స్పూన్ తీసుకున్నాను. బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు ప్యాన్ కానీ లేకపోతే అల్యూమినియం కడాయి కానీ తీసుకొని మిక్స్ చేసిన ఫ్రాన్స్ వేసి బాగా ఫ్రై చేయండి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. సో అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. అయిపోయింది కదా ఫ్రెండ్స్. సో ఫ్రాన్స్ తీసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 3 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. లైన్స్ పెట్టుకోవాలి ఎగ్స్కి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ని ప్యూరీ చేస్తాను. అలాగే 1 లార్జ్ టమాటా తీసుకొని దాన్ని కూడా ప్యూరీ చేస్తాను. ఇప్పుడు కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక లైన్ బై లైన్ మనం ఒక్కొక్క ఎగ్ వేసుకోవాలి. ఎగ్స్ అన్నీ వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేయడం వల్ల మనకి ఎగ్స్ అనేవి బాగా కలర్ వస్తాయి, బాగా ఫ్రై అవుతాయి. సో ఇప్పుడు ఎగ్స్ అన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మిక్సీ చేసుకున్న ఆనియన్ ప్యూరీని మనం ఇప్పుడు కడాయిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్లో మనకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. సో వీలైనంత వరకు కొంచెం ఆయిల్ ఎక్కువ ట్రై చేయండి. టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. మీకు తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి కలపండి, బాగా ఫ్రై చేసుకోండి. రీసెంట్గా ఒక కొత్త యాప్ క్రియేట్ చేసాం గాయస్. యాప్ నేమ్ వచ్చేసి నెస్లే యాప్ అనమాట. నథింగ్ బట్ డైలీ ఎక్స్పెన్సర్ అనమాట. మీకు మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది, డైలీ ఎంత ఖర్చు అవుతుంది అని అందులో నోట్ చేసుకోవచ్చు. సో ప్లే స్టోర్లోకి వెళ్ళి మీకు కింద సెర్చ్ బటన్ ఉంది కదా, అది ప్రెస్ చేసి మీరు అక్కడ నెస్లీ అని టైప్ చేయాలి. NESTLY అని సెర్చ్ చేస్తే మీకు పైన ఆటోమేటిక్గా నేమ్ వస్తుంది, మీకు ఏ యాప్ కావాలనేది. ఆ ఐకాన్లోకి ఆ యాప్లోకి వెళ్ళి మీరు కిందన రోల్ అని అవుతే మీకు కావాల్సిన యాప్ చూపిస్తుంది. చూస్తున్నారు కదా, షేర్డ్ ఎక్స్పెన్స్ ట్రాకర్ నెస్లీ యాప్ అని ఉంది. సో అది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక యాప్ నేమ్ కిందన మీకు స్క్రోల్ అని అవుతే ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఆ ఇన్స్టాల్ బటన్ మీద ప్రెస్ చేస్తే మీకు ఆ యాప్ అనేది మీకు ఇన్స్టాల్ అవుతుంది. సో యాప్లోకి వెళ్ళాక మీకు ఒక 2 ఐకాన్స్ కనిపిస్తాయి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అవ్వాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మీకు పర్సనల్ అలాగే ఫ్యామిలీ సపరేట్గా మీకు 2 ఐకాన్స్ కనిపిస్తాయి. పర్సనల్లోకి వెళ్తే అది ఓన్లీ మీ బడ్జెట్ కనిపిస్తుంది. అదే ఫ్యామిలీలోకి వెళ్తే మీ టోటల్ ఫ్యామిలీ ఎంత ఖర్చు అయింది అనేది మీకు అందులో చూపిస్తుంది. సో ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేయండి, అందరికీ షేర్ చేయండి. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే ఈ యాప్ని చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే అన్ని లాంగ్వేజెస్ అవైలబుల్గా ఉన్నాయి. తెలుగు కావాలంటే తెలుగు, హిందీ కావాలంటే హిందీ, అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మన ప్రాసెస్లోకి వచ్చేస్తే ఆనియన్ టమాటా పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక మనం బాయిల్ చేసుకున్న ఫ్రాన్స్ అనేవి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేశాక మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నాది చిన్న వీడియో మిస్ అయింది గాయస్. కారం ఉప్పు యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత కారం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీకు కావాల్సినంత వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. లిడ్ పెట్టి క్లోజ్ చేసేయండి. ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఫైనల్లీ లాస్ట్లో 15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసారు కదా, ఆయిల్ ఎంత బాగా పైకి ఫ్లోట్ అవుతుందో. సో మీకు ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారా గ్రేవీ ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను చెప్పినట్టుగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు కూడా వస్తుంది రెసిపీ. ఎగ్ విత్ ఫ్రాన్స్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు. సో నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. కమెంట్లో మీకు ఎలా అనిపించిందో చెప్పండి.